నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు కొరవడతా ఉన్నాయా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు మాత్రం అవుననేటువంటి సమాధానాన్ని ఇస్తున్నాయి అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే మీడియా సంస్థల్ని, మీడియా ఛానల్స్ పైన దాడులు చేయడమే ఈ రోజున అధికార పార్టీ నేతలు లక్ష్యంగా పెట్టుకుని కక్ష రాజకీయాలు చేస్తూ ఉండము ఈ రకమైనటువంటి చర్చకు దారితీస్తున్నట్లుగా కూడా కనిపిస్తుంది. మొన్న ఏదైతే అనంతపురం రాప్తాడు సభలో ఒక జర్నలిస్ట్ పైన, ఆంధ్రజ్యోతి పత్రికకు సంబంధించినటువంటి జర్నలిస్ట్ పైన వైసీపీ రౌడీ మూకలు దాడి చేయగా, నిన్న కర్నూలులో కూడా ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు, ఆయన వర్గం వెళ్ళి ఈనాడు కార్యాలయం పైన దాడి చేశారు. ఈ క్రమంలో పోలీసులు కూడా ఎక్కడ ఇలాంటి ఘటనల్ని చూసి చూడనట్టుగా వ్యవహరించడం కూడా శాంతి భద్రతలు ఉన్నాయా అనేటువంటి అనుమానాలకు దారితీస్తుంది. మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. ప్రజాస్వామ్యం బ్రతికే ఉందా, అసలు శాంతి భద్రతలు ఉన్నాయా అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తే. ముఖ్యంగా మొన్న ఒక ఆంధ్రజ్యోతికి చెందినటువంటి ఒక జర్నలిస్ట్ పైన, ఫోటోగ్రాఫర్ పైన దాడి కావచ్చు, నిన్న ఈనాడు కార్యాలయం పైన వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు దాడి కావచ్చు, అసలు ముఖ్యమంత్రి నేరుగా ఆయనే వేదికలెక్కి మీడియా సంస్థలు, ఆ ఛానల్స్ పేర్లు చెప్పి ఇలాంటి దాడులకి ఉసిగొలుపుతున్నారా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అసలు ఈ జరుగుతున్న పరిణామాల పైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా శాంతి భద్రతలు కాపాడటం ముఖ్యమంత్రి ప్రథమ కర్తవ్యం. శాంతి అంటే లా అండ్ ఆర్డర్, అందుకనే లా అండ్ ఆర్డర్ శాఖ ముఖ్యమంత్రి దగ్గరే పెట్టుకుంటాడు. శాంతి భద్రతలను కాపాడటం అనేది టాప్ ప్రయారిటీ అని చెప్పటానికి. కానీ మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం ఏంటో కానీ శాంతి భద్రతలకి ముఖ్యమంత్రే విఘాతం కలిగిస్తున్నాడు. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పటి వరకు లేరు అన్న కామెంటు ఒక ముఖ్యమంత్రి దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అటువంటి కొరత లేకుండా జగన్మోహన్ రెడ్డి చూశాడు, ఎక్కడ పట్టినా అదే. మీరన్నట్టు గవర్నమెంట్ ఫంక్షన్ పెట్టుకొని, గవర్నమెంట్ డబ్బులతోటి ఒక మీటింగ్ పెట్టి, అందులో ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 అని చెప్పి ఛానళ్ళు, పేపర్ల పేర్లు చెప్పి మరీ తిట్టడం మొదలుపెట్టాడు. వీళ్ళందరినీ, వీళ్ళతో పాటు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని కూడా కలిపి దుష్ట చతుష్టయం అని పేరు పెట్టాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడచ్చా అని చాలా వేదికల మీద చర్చ జరుగుతున్నది. ఈ సమయంలో అసలు నా మీద ఇంత చెడుగా మాట్లాడుకుంటున్నారు, నా ప్రవర్తన నేను మార్చుకోవాలి అని ఏ సెన్సిబుల్ పర్సన్ అయినా అనుకుంటాడు. అటువంటిది జగన్లో మార్పు రాకపోగా మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు. వాలంటీర్ల మీటింగ్ పెట్టి, మీరందరూ చొక్కా మడత పెట్టండి అని చెప్పినప్పుడే చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు. అదేంటి చొక్కా మడత పెట్టేది ఏంటి? కుస్తీ పోటీకి వెళ్ళేటప్పుడు చొక్కా మడత పెట్టుకొని పోతారు, గొడవలకి కొట్లాటలకి వెళ్ళేటప్పుడు. అంటే ఆ ఇండికేషను శాంతి భద్రతల్ని కాపాడాల్సిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వచ్చా? ఇచ్చాడు. దాని పర్యవసానమే ఇదంతా. చొక్కా మడత పెట్టండి అని చెప్పి వాలంటీర్లకి చెప్పిన దాన్ని వైసీపీ కార్యకర్తలు, అంటే వాలంటీర్లు అంటే వాళ్ళు కూడా వైసీపీ కార్యకర్తలే కదా, ఈ వైసీపీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా మనల్ని చొక్కా మడత పెట్టమని చెప్పి ముఖ్యమంత్రి పిలిపించాడు, జగన్ అన్న పిలిపించాడు అని చెప్పి మొదలుపెట్టారు. మీడియా హౌసుల మీద దాడి చేయటం అంటే ప్రజాస్వామ్యం మీద దాడి చేయటం, ప్రజాస్వామ్య వ్యవస్థల మీద దాడి చేయటం. అటువంటి తీవ్రమైన పనికి కార్యకర్తల్ని ముఖ్యమంత్రి ఉసిగొల్పుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? రాష్ట్రంలో శాంతి భద్రతలకి భంగం కలిగించే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నాడు అని ఒక అంచనాకు రావచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, మీరన్నారు రాప్తాడు మీటింగ్లో అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అతని పేరు. అతను గతంలో కూడా అసలు తీవ్రంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేవాడు, ఇప్పటికే అదే చేస్తూ ఉన్నాడు. అతని మనుషులు వీళ్ళందరూ. అందులో ఒకడు రవి అని వాడి పేరు ఏదో ఉంది. వాడు ఏం చేస్తున్నాడంటే, వాడే అటాక్ చేసింది, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ మీద అటాక్ చేసింది వాడే. వాడు ఏం పెడుతున్నాడంటే, నేను తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంట్లో ఉన్నా, నీకు దమ్ముంటే వచ్చి నన్ను అరెస్ట్ చేయని పోలీసులకి మెసేజ్లు పెడుతున్నాడు. అంటే
పోలీసుల పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో పోలీసుల పరిస్థితి ఎలా ఉన్నది అనే దానికి ఒక్క చిన్న ఉదాహరణ చాలు. నేను ఎమ్మెల్యే ఇంట్లో ఉన్నాను, నీకు దమ్ముంటే వచ్చి అరెస్ట్ చేయి అని పోలీసులకి మెసేజ్లు పెడుతున్నారంటే ఇంకా ఆంధ్రప్రదేశ్లో అసలు శాంతి భద్రతలు ఉన్నట్ట లేనట్ట. పోలీసులు ఎవరో ఒకళ్ళనో ఇద్దరినో అరెస్ట్ చేశారు. అసలు కీలకమైన నిందితుడు ఈ రవి అనే అతన్ని అరెస్ట్ చేయడానికి పోలీసుల దగ్గర దమ్ము ధైర్యం లేదు, వాళ్ళకి సరిపోవటం లేదు, వాళ్ళ శక్తి సరిపోవటం లేదు. అసలు కేసు నమోదు చేయటానికే పోలీసులు భయపడుతుంటే ఇంకా రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? మీరు అదేవిధంగా మీరు కర్నూలులో ఈనాడు ఆఫీస్ మీద అసలు ఆ విజువల్స్ చూస్తుంటేనే మామూలుగా మనం అవి ఎక్కడ చూస్తామంటే ఆ విజువల్స్ ఎక్కడ చూస్తామంటే జమ్మూ కాశ్మీర్లో చూస్తాం, మొన్న మణిపూర్లో చూసాం. అటువంటి భయంకరమైన ఇన్సిడెంట్స్ ఇటువంటివి నిన్న కర్నూలులో ఈనాడు ఆఫీస్ మీద దాడి జరిగిన తీరు లాంటి విజువల్స్ మనం ఈ మధ్యకాలంలో బీహార్ రాష్ట్రంలో కూడా చూడాలి. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యేలు వాళ్ళు కొంతమంది గూండాలని పెంచి పోషిస్తున్నారు, వాళ్ళ మీద కేసులు లేకుండా చేసుకుంటున్నారు. వాళ్ళ జోలికి పోలీసులు వెళ్ళటానికే భయపడుతున్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఇది చాలా చాలా తీవ్రమైన ఆవేదనతోటి మనం చర్చించుకోవాల్సిన విషయం. పోలీసులు మరి అయిపోయింది, 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి సైన్యానికి ఊడిగం చేశారు. మరి 5 సంవత్సరాల కాలపరిమితి అయిపోయింది. ఇప్పుడైనా పోలీసులు బయటకు వచ్చి నిష్పక్షపాతంగా ఏదన్నా కనీసం కేసన్నా బుక్ చేస్తారా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. రైట్, ఇది చూస్తున్నాం కదా, ఏదైతే భయపెట్టి దాడులు చేయించి ఈ విధంగా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి శాంతి భద్రతల్ని కాపాడాల్సినటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉంటూ ఆయనే ఈ రకమైనటువంటి ప్రసంగాలు చేస్తూ తమ కార్యకర్తల్ని ఈ విధంగా మీడియా హౌజులపైకి లేదంటే కనుక ప్రతిపక్షాల మీదకి ఉసిగొల్పుతూ ఒక రాక్షసానందాన్ని అయితే పొందుతూ ఉన్నాడు. కానీ బాధ్యత కలిగినటువంటి పోలీసులు మాత్రం ఈ రోజున ఎందుకు ఇంకా ఊడిగం చేస్తూ ఉన్నారు అనేటువంటిది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గా మిగులుతూ ఉంది. ఈ క్రమంలోనే ఏదైతే పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా ప్రజాస్వామ్యానికి ఎంతో విఘాతం కలిగించే విధంగాను శాంతి భద్రతలు అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా అనేటువంటి అనుమానాలకు కూడా దారితీస్తుంది అన్నటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.